మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. అంటే మన పెద్దవారు చెప్తుంటారు, ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ, ధ్యానము, అభిషేకము, అర్చన, దర్శనము, మహాదేవుడికి జలాభిషేకము, మహాదేవుడి యొక్క చంద్ర బిల్వదలము, ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓం నమ శివాయ అన్న, తెలియక ఓం నమ శివాయ అన్న పరమేశ్వరుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రతకారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి. రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది. కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి మాఘ పూర్ణిమ సందర్భంగా, మహాశివరాత్రి పండుగ సందర్భంగా, మరియు ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చినటువంటి మాఘ పూర్ణిమలో రవి పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి, విశేషంగా 6వ స్థానంలో రుణరోగ శత్రుస్థానంలో రాశాధిపతి శని భగవాన్ యొక్క గృహంలో సంచారం చేయడము, ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కాత్రకారకుడు శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఉండబడినటువంటి వాటితో సర్దుకపోగలిగినట్లయితేనే భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకనక 4 గ్రహాలు మూకుమ్మడిగా 6వ స్థానంలో సంచారం చేయనప్పుడు, అంటే బంధువులని, మిత్రులని, స్నేహితులని అప్పు అడుగుతున్నారు కదా అని చెప్పి ఇవ్వడం, బ్యాంకులు, బంధుమిత్రులు, స్నేహితులు ఇస్తున్నారు కదా అని చెప్పి అప్పు తెచ్చుకోవడం, వాగ్దానం చేశారా సర్వము మునిగిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఎందుకనగా ప్రభుత్వ అధికారులతో అనగా పోలీసు వారితో, రక్షణ వారితో, న్యాయ శాఖలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వపు ఉద్యోగ కార్యక్రమాలు ఆచరింపజేసేవారు ఓర్పు, పట్టుదల, మౌనము, వీలైతే దీక్ష చాలా అవసరం. ఎందుకనగా మనము ఉపవాసమే దీక్ష అనుకుంటాం, వీలైనంత వరకు మౌన దీక్ష చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగా చూడరానికి కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం వలన నేత్ర దీక్ష అంటారు. అలాగా కొన్ని విననట్టు ఉండగలగాలి, ఇది ఒక పెద్ద దీక్ష. అంటే పంచేంద్రియానములు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కనుక అష్టమ శని సంచార స్థితి, సప్తమంలో రాహు ఉన్నప్పుడు ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారందరూ కూడా ఓర్పు, నేర్పు, సహనం అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. లేకపోతే అనేక రకాల ఇబ్బంది గురవుతూ ఉంటుంది. కనుక ఆదివారం రోజున, అంటే రాశాధిపతి రవి యొక్కకు ఇష్టమైనటువంటి రోజు, ప్రాముఖ్యత ఇచ్చేటువంటి రోజు ఆదివారము. మాఘ పూర్ణిమ అందులో తన సుపుత్రుడైన నక్షత్రం రోజు రావడం, అందులో పూర్ణిమ తిథి మాఘ పూర్ణిమ రావడం, బ్రహ్మ ఏదైతే రాశాడో, మన తలరాత ఏదైతే మనం పుట్టగానే పుట్టేటువంటి కాల సమయంలోనే బ్రహ్మదేవుడు కపాలం పట్టుకొని లక్ష్మీమాత అయినటువంటి తన తల్లి వైపు చూస్తాడట. అమ్మా, ఈ జీవుడికి ఏం ప్రసాదించాలి అని అడుగుతాడట. ఆయన గత జన్మలో ఏం చేశాడో
ఈ జన్మలో ఏది ఇవ్వాలో ఆయనకి ఇంత ఇవ్వు నాయనా అని అనగానే బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి ఆ తల్లి గర్భం ఎందున భూమండలం మీద పుడతారట. ఎలాంటి జీవితాన్ని ఇచ్చినను మన తలరాతను మనమే రాసుకొని గతాన్ని తొలగించి చేసే శక్తి ఈ అసితాంగ కాలభైరవుడికి ఉంటుంది. అందుకే ఆ అసితాంగ కాలభైరవుడి యొక్క స్మరణ, కుష్మాండ దీపము, అలాగా బ్రహ్మరాశి రాతను తొలగించుకునే శక్తి సింహరాశి వారికి ఉంటుంది. కనుక ఈ ఆదివారం పూర్ణిమ సందర్భంగా తెల్ల జిల్లేడు వృక్ష ప్రదక్షిణ, నువ్వుల నూనెతో దీపము, శక్తి కలిగితే ఆ వినాయకుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడము, లక్ష్మీ గణపతి హోమాన్ని ఆచరింపచేయడం వలన యోగదాయకం. మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి విశేషంగా గోధుమలతో నానబెట్టినటువంటి లేకపోతే నవధాన్యంలోనూ నానబెట్టినటువంటి ఆ నీటితో అభిషేకం చేసుకోవడం, ఎర్రటి కుంకుమను కలిపినటువంటి నీటితో అభిషేకం చేసుకోవడం వలన సకల రుణ రోగ శత్రు దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. ప్రధానంగా సింహరాశిలో ఉండబడిన జాతకులు వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణాన్ని ఆచరింపజేసేవారు, వ్యవసాయ సోదరీమణులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, రాజకీయవేత్తలు, సంపూర్ణ మీడియేటి రంగంలో ఉండబడిన వారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండబడిన వారికి ఓర్పు, నేర్పు, సహనం అవసరం చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు అంతగా అనుకూలించట్లేదు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.